2025 మార్చి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి శని ద్వితీయంలో ఉన్నాడు. ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శని వల్ల 7 సంవత్సరాల 5 నెలల నుంచి కూడా చాలా జీవితం బతకటమే వృధా అనిపించేటువంటి స్థితిలో ఉంది. కానీ తప్పనిసరైన బాధ్యతలో ఉండి బతికారని చెప్పాలి. అంటే కన్న పిల్లల మీద కానీ, భార్య మీద కానీ కాదండి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల మీద కానీ వాళ్ళని అన్యాయం చేయటం ఇష్టం లేక బతికి ఉండాలి. అంతేగాని ఈ కష్టాలు మామూలు కష్టాలు కాదు ఈ మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని 7 సంవత్సరాల 5 నెలలు అయిపోయింది. మార్చి అయిపోతే 6వ నెల వచ్చేస్తుంది. ఏలినాడు శని పూర్తిగా అయిపోయింది. చాలా మంచి సమయం. గురువు పంచమ గురువు తర్వాత తృతీయంలో అంటే మీనరాశిలో 6 గ్రహాలు చేరినాయి. అసలు ఈ మకర రాశి చెప్పాలి అంటే మార్చి 30 నుంచి వాళ్ళంత రాజభోగాలు అనుభవించే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి ఎట్లా వస్తాయో డబ్బులు ఎట్లా సంపాదిస్తారో ఏమిటో తెలియదు. కానీ నాకు రూపాయికి ఇబ్బంది పడ్డవాళ్ళు చేతి నిండా డబ్బులు మాత్రం ఉంటాయి. ఇది మాత్రం నిఖరం. మరి ఎట్లా చెప్పారంటే సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన పోవును కరి మృంగిన వెలగపండు కరణిని సుమతి. లక్ష్మిట చంచలమైందిట. ఆమె వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిందో అర్థం కాదుట. 10 దారుల నుంచి వస్తాయిట, వద్దనుకున్నా కూడా వచ్చి పడతాయిట. అదే లక్ష్మి పోయేటప్పుట కొబ్బరికాయలో నీళ్ళు ఎట్ట వచ్చినాయి అట్ట డబ్బులు వస్తాయి. మరి ఏనుగ మింగబోయే వెలక్కాయలో గుజ్జెట్ట ఉన్నట్ట ఉంటుంది. ఆ లక్ష్మి పోయేటప్పుట కొబ్బరికాయ కానీ వెలక్కాయ కానీ ఏనుగు మింగేస్తుంది. ఆ వెలక్కాయను కొబ్బరికాయ ముట్టెముడి పడుతుంది. కానీ కొబ్బరికాయలో నీళ్లు ఉండదు, కొబ్బరి ఉండదు, వెలక్కాయలో గుజ్జుండదు. ఎట్టా పోయింది కొబ్బరికాయ పగలగబాయ? ఎట్లా పోయిందంటే దైవ నిర్ణయం, దైవ బలం అట్లాంటిది. అది ఎట్లా కొబ్బరికాయలో నీళ్లు, కొబ్బరి, వెలక్కాయలో గుజ్జు ఎట్లా మాయమైపోయినాయో ధనం కూడా అట్లాగే పోతుంది. వచ్చేటప్పుడు కూడా చెట్టును కాసేటప్పుడు గుజ్జు వెలక్కాయలో, కొబ్బరికాయలో నీళ్ళు ఎట్లా వస్తాయో అట్లా వస్తుంది. అంత ఐశ్వర్యం వచ్చేటువంటి సమయం. ఈ సమయం సద్వినియోగం కావాలి. ఎప్పుడు కూడా మంచి టైం వచ్చినప్పుడు అవకాశం కూడా మంచి చేయటానికి ఉపయోగపడుతుంది. ఎట్లా ఉంటుందో ఒక మంచి చెడు చెప్తా. ఒక అత్తగారు ఉంది, కోడలు ఉంది. ముష్టివాడు వచ్చాడు. అమ్మా కాస్త ముష్టి పెట్టమని వాకిట్లో అడగటం మొదలుపెట్టాడు. అత్తగారికి మంచి దశ వచ్చింది. కోడలు ఏం చేస్తుంది? సచ్చేట్లు కష్టపడి అంట్లు తోముతుంది. నాయన చేవీలు కాదు వెళ్ళయ్యా అంది. సరే వాడు వెళుతున్నాడు. చివరిదాకా బోరించి అత్త పోయి అబ్బాయి రా రా అంది. వాడు వచ్చాడు. అమ్మా కాస్త ముష్టి పెట్టమ్మా అన్నాడు. ఏవే పెడితే నే పెట్టాలి, పొమ్మంటే నే పొమ్మనాలి, ఇప్పుడు పొమ్మంటున్నా పోరా అంది. నీ చేతి నిండా ఉండి ఇవాళ మకర రాశి ఎంత ఐశ్వర్యం వచ్చిందని చెబుతున్నాను. అటువంటి ఐశ్వర్యం చేతిలో ఉండి కోడలి మీదకి అధికారం వచ్చి అత్త చేతిలో ఐశ్వర్యం అంతా ఉండి అడుక్కుండేవాడు నిరాశపడి వెనక్కి వెళ్ళిన వాడిని పిలిచి ఇప్పుడు నే పొమ్మంటున్నా పొమ్మంటే నీకు టైం వచ్చినప్పుడు దానం చెయ్యాలి. ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. అప్పుడు అశ్వమేధ యాగం చేసిన తర్వాత విపరీతమైన ధర్మాలు దానాలు చేయాలి. ఉన్న బంగారం అంతా అయిపోయింది. బ్రాహ్మణంతా చేయి చాపడానికి వచ్చారు దానం కోసం. ఏం చేయాలో అర్థం కాలే.
మట్టి దిబ్బలు పక్క రాళ్ళ దిబ్బలు బయట పోయించాడు కృష్ణుడు. అక్కడ దుర్యోధనుడు ఉంచాడు. దుర్యోధనుడి చేత ఆ రాళ్ళు ధర్మరాజు చేతికిచ్చాడు. దుర్యోధనుడు రాయి పట్టుకోగానే బంగారం అయింది. మరి ఆ మట్టిని బంగారం అయిపోగానే ధర్మరాజు దానం చేశాడు. ఏమిటా అంటే మరి దుర్యోధనుడి చేతిలో ఏముంది? స్వర్ణరేఖ ఉంది. దుర్యోధనుడి చేతిలో స్వర్ణరేఖ ఉండి, దానం చేయగలిగిన శక్తి ఉండి, తగినటువంటి రాజ్యం చేతిలో ఉండి, చక్రవర్తి అయ్యి, అన్ని విధాల అధికారాలుండి, ఉన్నది చాలక దురాశకు పోయి, మరి ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి, మంచి వాళ్ళని హింస పెట్టి, చివరికి 9 సోదరులతో వంశాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ మకర రాశి ఇట్లాంటి మంచి టైము. ధర్మరాజు ధర్మం తప్పకుండా ఉన్నాడు కాబట్టి తన చేతిలో బంగారం చేతికొచ్చి దానం చేశాడు. మరి అన్నీ ఉన్నటువంటి దుర్యోధనుడు మరి దుశ్శాసనుల చేత చెప్పుడు మాటలు విని పరస్త్రీ వ్యామోహపడి అన్నదమ్ములు అడిగిన 5 రాజ్యాలు అడిగినా కూడా ఇవ్వకుండా చివరికి చెడగొట్టుకొని రాజ్యాన్ని కోల్పోయి చివరికి ఆఖరికి నీటిలో దాగి చివరికి దుర్మరణం చెందాడు. ధర్మానికి అధర్మానికి యుద్ధం. ధర్మం ఎప్పుడు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు అని చెప్తుంది. ధర్మమే నీకు జయం, అధర్మమే నాశనం. ప్రతి ప్రాణికి అంత ఆహారం పెడితే మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ మకర రాశి పరిస్థితి అంత దానం చేయగలిగినటువంటి మంచి స్థాయికి వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలో దుర్వినియోగం చేసుకోవాలో మీ చేతిలో ఉంది. కాబట్టి గోచార రీత్యా బాగుంది. మీ జాతక రీత్యా కూడా ఎట్లా ఉందో చూపించుకొని మీరు జాగ్రత్త పడండి. మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. ముందు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. స్వస్తి.